గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ తరలిస్తూ ఉన్నారు. ఒక కిడ్నాప్ కేసు అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. వల్లభనేని వంశీని ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకి తరలిస్తూ ఉన్నారు. ఆయన మీద కిడ్నాప్ కేసు అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఆ కేసులోనే ఆయన అరెస్ట్ చేశారు. ఏంటి సార్ అసలు ఆ కేసు తాలూకు డీటెయిల్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళు ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎంపీ స్థాయి నుంచి క్రింద స్థాయి నాయకుల వరకు కూడా వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు దాష్టికాలకి అంతే లేదు. దాంట్లో భాగంగానే అప్పటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలకి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొంత వ్యాఖ్యలు చేయడంతో వంశీ గారి అనుచరులు దాదాపు ఒక 89 మంది ఆ కేసులో ఉన్నది. వాళ్ళంతా కలిసి గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడం, తర్వాత అక్కడ ఉన్న బయట పార్క్ చేసినటువంటి కార్లు తగలబెట్టడం మనందరికీ తెలిసిందే. అప్పట్లో తెలుగుదేశం పార్టీ వారు కూడా కేసులు పెట్టారు. కేసులు పెట్టిన దాంట్లో కదలిక పెద్ద ఏమీ లేదు. ఏదో కొంతమంది అరెస్ట్ చేయడం లేదా బెయిల్ మీద రావడం ఇది జరిగింది. దాంట్లో వల్లభనేని వంశీ గారితో పాటు కొంతమంది సుప్రీంకోర్టు కూడా వాళ్ళు వెళ్ళారు ఆ కేసుకి సంబంధించి ఏదో బెయిల్ గురించి. అయితే ట్విస్ట్ ఎక్కడ వచ్చిందంటే ఒక 2-3 రోజుల క్రితం ఎవరైతే ఈ కేసు పెట్టారో అప్పట్లో ఆ టీడీపీ పార్టీ ఆఫీసులో ఉద్యోగి అయినటువంటి సత్యవర్ధన్ అతనే స్వయంగా వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పేసి అతను ఇది ఎప్పుడైతే అఫిడవిట్ పెట్టారో ఒక పెద్ద ట్విస్ట్. అంటే చాలా పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ ఏమైందంటే ఏదో సెటిల్మెంట్ జరిగిపోయింది, ఇది పెద్ద ట్విస్ట్, ఇంకా అయిపోయినట్టు ఆ కేసు అనేటువంటిది జరిగింది. విచిత్రం ఏంటంటే ఈ కేసు అలా సాఫీగా వెళ్ళే కేసుని ఇరుక్కులో చేసుకున్నవాడు కూడా వంశీయే. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైతే సత్యవర్ధన్ విత్డ్రా చేసుకున్నాడో అతన్ని వైజాగ్ తరలించారు. వైజాగ్ తరలించిన తర్వాత అప్పుడు సత్యవర్ధన్ అనే అతని తల్లి తన కొడుకు కనపట్లేదని కేసు పెట్టింది ఆమె. ఓకే, అప్పుడు మళ్ళీ పోలీసులు వెళ్ళి అక్కడి నుంచి తీసుకొస్తే అప్పుడు వచ్చిన వివరాల ప్రకారం అతన్ని బంధించి బెదిరించి అతనితో ఈ కేసుకి విత్డ్రా చేసుకునేలా చేశారని చెప్పేసి అతను వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఓకే, దాంతో అతని మీద వంశీ గారి మీద కిడ్నాప్ కేసు, తర్వాత ఏమో ఎస్సీ కేసు, ఈ కేసులన్నీ పెట్టి ఈరోజు ఆంధ్ర పోలీసులు హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడ కూడా పెద్ద డ్రామా. పొద్దున్నే వచ్చారు, నోటీసులు ఇచ్చారు, తర్వాత భార్యకి కూడా నోటీస్ ఇచ్చారు అరెస్ట్ చేస్తున్నట్టు. తీసుకెళ్తా అనే టైంలో మళ్ళీ ఆయన ఒక డ్రామా క్రియేట్ చేసి బట్టలు మార్చుకుంటున్నానని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళకి సంబంధించిన మీడియా ఉంది కదా, ఆ మీడియా వారికి ఏమో ఫోన్ చేయడం, అదే సందర్భంలో వారి పార్టీకి సంబంధించిన నాయకులకి ఫోన్ చేయడం, ఈ అడావడంతా చేశాడు. ఓకే, దాంతో పోలీసులు మళ్ళీ ఇంకో కేసు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఆయనే కల్పించుకున్నాడు. సరే, ఈరోజు విజయవాడ తరలించారు. అక్కడి నుంచి ప్రొసీజర్ నడుస్తుంది. చట్ట ప్రకారం ఆయన్ని ఏ విధంగా కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయాలి, ఈ మిగతా అన్ని చట్ట ప్రకారం జరుగుతుంది. నేనేమంటున్నానంటే వల్లభనేని వంశీ అసలు అతని రాజకీయ ప్రస్థానమే తెలుగుదేశం పార్టీలో మొదలయ్యింది. ఆ టైంలో అతను అన్న మాటలు కూడా మనం గుర్తు చేసుకోవాలి కృష్ణ గారు. అనేక సందర్భాల్లో, అందులోనూ ముఖ్యంగా ఒక సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ఆయన విమర్శించిన విధానం, అన్నం తినేవాళ్ళు ఎవరో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరరు అనేటువంటి మాట వంశీ అన్నాడు. మనందరికీ తెలిసిందే, సోషల్ మీడియాలో మనకు అంతగా వీడియో దొరుకుతుంది. అటువంటి వ్యక్తి మరి ఆ అన్నం పరమాణం అయిందో ఏమైందో తెలియదు కానీ ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, అంటే నోటికి అంటే వాళ్ళ భాష, వాళ్ళ మాట్లాడే విధానం, ఆ రోజు చంద్రబాబు గారిని కావచ్చు, వారి భార్యని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, వాళ్ళు మాట్లాడిన విధానం, చేసిన విమర్శలు సభ్య సమాజం తలదించుకునే చేసింది. ఆయన అతని స్నేహితుడు పక్కనే ఉన్నాడు కదా, గుడివాడు నాని, కొడాలి నాని, వీళ్ళందరూ మాట్లాడిన భాష, పైగా వాళ్ళిద్దరూ కూడా తోటి నిర్మాతలు కూడా అదృశ్య సినిమా ఎలా యాక్ట్ చేశారో అలాగే ఇప్పుడు యాక్ట్ చేయబోతారేమో నాకు డౌట్. దాంట్లో క్యారెక్టర్ ఉంటుంది కదా, తెలియదు, గుర్తులేదు, లేకపోతే ఇటువంటి క్యారెక్టర్ కూడా యాక్ట్ చేస్తారు వాళ్ళ సినిమాయే. అంటే పోలీసుల విచారణలో పోలీసులు ఏమడిగినా కానీ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, అంతే. ఈ 3 మాట్లాడారా, ఏ వస్తాయి మళ్ళీ అలాగే అలవాటు కదా. మాట్లాడితే ఏమన్నా సెల్ ఫోన్ కనిపించట్లేదని, లేకపోతే నాకు సంబంధం లేదని, ఆ కేసుతోటి ఎటువంటి నేను అక్కడ లేనని
ఇయే మాటలు అంటే ఆ కేసుకి సంబంధించి వెనకాల ఉండి నడిపించింది వారే అని చెప్పి అందరికీ తెలుసు. వాళ్ళకి ధైర్యం ఏంటంటే ఏదో రకంగా సాక్ష్యాలు లేవు కదా, నేను లేను, నన్ను రాజకీయంగా ఇరికించారు, రకరకాల మాటలు మాట్లాడతారో, ఖచ్చితంగా వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటారో ఏం చేసుకుంటారో అనేది ఇంకా న్యాయస్థానంలో ఉంది. నేను ఏమంటానంటే కృష్ణ గారు, ఏదైనా అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో వ్యవహరిస్తే ఏదో రోజు చట్టం ముందు చేతులు నిలబడవలసిందే ఎవరైనా సరే. ఈరోజు వల్లభనేని వంశీతో స్టార్ట్ అయింది అనుకుంటున్నాం కదా, ఆ తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు లైన్లో, సీరియల్లో ఒకటి తర్వాత ఒకటి. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఎవరైతే వీళ్ళందరూ వ్యక్తులు ఉన్నారో, ఇటువంటి వ్యక్తిగత దాడులు చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళు కావచ్చు, అనేక మంది కేసులు ఉన్నాయి కృష్ణ గారు. చర్యలు లేవు, పోలీసులు ఎక్కడ కూడా చర్యలు లేవు, తూతూ మంత్రంగా చర్యలు. మనం చూసాం ఈ 8 నెలల్లోనే కొంతమంది సోషల్ మీడియా సైకోలను కూడా అరెస్ట్ చేసి ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేశారో మనం చూసాం. అటువంటిది నేను ఏదో అద్భుతాలు జరిగిపోతాయి ఏంటని అనుకోను, కానీ ఖచ్చితంగా వల్లభనేని వంశీకి ట్రీట్మెంట్ ఉంటుంది, చక్కటి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఆ ట్రీట్మెంట్ చట్టబద్ధంగా ఉంటుంది, చట్టబద్ధంగానే ఉంటుంది. చాలా చక్కటి ట్రీట్మెంట్ ఇస్తారో ఆ ట్రీట్మెంట్లో మొత్తం అన్నీ గుర్తుకొస్తాయి ఆయనకి. ఏం మర్చిపోయాడో, ఏమన్నాడో అన్నీ గుర్తుకొచ్చేలా మాత్రం పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తారు. సార్, వల్లభనేని వంశీ తన వ్యాఖ్యల ద్వారా, తన మాట తీరు ద్వారా, తన ప్రవర్తన ద్వారా తన రాజకీయ ప్రస్థానానికి తన సమాధి తీసుకుంటున్నాడా అంటే ఏం చెప్తారు? తన రాజకీయ భవిష్యత్తు సమాధి తనే కట్టుకున్నాడు. ఎందుకంటే అతనికి గన్నవరంలో ఒక విధమైనటువంటి ఒక యూత్ లీడర్ కానీ ఏదో ఒక పేరు ఉండేది, చేజేతులోరా. అంటే జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు ఏంటంటే ఇలా ఇటువంటి వాళ్ళు అందరూ భుజాల మీద పెట్టి తుపాకీ పెట్టి కాల్చాడు. వాళ్ళకైనా ఉండాలి కదా కనీసం. మనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఏ పార్టీ, మనకు ప్రజలు ఎటువంటి ఆదరణ ఇచ్చారు, అటువంటిది లేకుండా కేవలం అంటే మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేస్తాం, 30 సంవత్సరాలు మనమే ఉంటాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు అనేటువంటి ఏదో ఒక భావన క్రియేట్ అయ్యి చూసారా. దానివల్ల చేసి రెచ్చిపోయి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసేటంటే వంశీ. మరి తనకు గుర్తించుకోవాలి కదా, తన వెనకాల తనకి రాజకీయ భవిష్యత్తు ఎక్కడి నుంచి పునాది ఎక్కడి నుంచి ఏర్పడింది. కానీ కనీసం ఆ ఇంట్లో ఆడవాళ్ళ మీద కూడా ఎందుకు మాట్లాడాలి? సభ్యతా సంస్కారం కొన్ని ఉంటాయి కృష్ణ గారు. మనం పార్టీ అధికారంలో ఉంటామా, ప్రతిపక్షంలో ఉంటామా, ఎక్కడ ఉంటామా అనేది కాదు. మనం సభ్య సమాజంలో ఉన్నాం, ఒక రాజకీయంగా ఉన్నాం, ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి, ప్రజలు కూడా మనల్ని చూస్తూ ఉంటారు అనేటువంటి భావన ఎవరికైనా వాళ్ళే వెళ్ళాలని కాదు. అధికార మతంతో రెచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ చేజేతులారా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు సమాధి కట్టుకున్నట్టే. ఇది ఉదాహరణ. ఇప్పుడు ఖచ్చితంగా అతన్ని కాపాడడానికి ఆ రాష్ట్ర ఒక నాయకుడికి ప్రజలు రారు కదా. ఒక నాయకుడికి ఉండాల్సింది ఏంటంటే వాక్శుద్ధి. ఖచ్చితంగా భాష అండి. ఒక భాష ఎవరినైనా దగ్గరికి చేరుతుంది, దూరం చేస్తుంది. నరవలే నాలుగు అంటారు కదా. అంటే గర్వం తలెత్తకూడదు. ఇక నేనే ఎమ్మెల్యేని, గన్నవరానికి నాకు తిరుగులేదు అనేటువంటి భావన ఈయన అధికార మదంతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేను నాకు నచ్చినట్లుగా ఎవరినైనా ఏ మాట అనేయచ్చు, ఎంతైనా విమర్శించేయచ్చు, అంటే ఏదైనా దాడులు చేసేయచ్చు అనుకుంటే కుదరదు. ప్రజలు తగిన బుద్ధి అయితే చెప్తారు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా దాంట్లో ఈ రోజున వంశీ గారికి చక్కటి ట్రీట్మెంట్ ప్రజాస్వామ్యబద్ధంగానే. ట్రీట్మెంట్ అంటే ఇంకోలా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్లు కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా చక్కటి ట్రీట్మెంట్ అన్నీ గుర్తుకొచ్చేలా మాత్రం పోలీసులు చేస్తారు. ఓకే, ఏంటి సార్ విచారణ ఈరోజు జరిగేటువంటి అవకాశం ఉందా, లేకపోతే కంటిన్యూ అవుద్దండి? ఇప్పుడు తీసుకెళ్లారు, అతన్ని కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తారు, కోర్టు ఏం చెప్తుంది, తర్వాత కోర్టు పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తుందా, పోలీసులు కూడా అడుగుతారు, కస్టడీకి అడుగుతారు, ఇవన్నీ ప్రొసీజర్ ప్రకారం జరుగుద్ది. కాకపోతే ఒక కదలికి వచ్చింది కదా. ఓకే, అంటే మనల్ని అరెస్ట్ చేయరు, మనకి ఎంత హ్యాపీగా ఉన్నాం, ఎక్కడో హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఎక్కడో హ్యాపీగా ఉన్నాం అంటే కుదరదు. రేపు పొద్దున్న వాళ్ళ నాయకుడు కూడా అంతే, నేను ఏదో యలహంక ప్యాలెస్లో బెంగళూరులో దాక్కున్నానంటే కుదరదు, లేకపోతే ఏదో వంక పెట్టుకుని మళ్ళీ లండన్ వెళ్ళి కూర్చుంటానంటే కుదరదు. అంటే చేసిన తప్పిదానికి చేసిన కర్మకి ఫలితాన్ని అనుభవించక తప్పదు, ఒక రోజు లేట్ అవుద్ది అంతే, అంతకుమించి ఇంకేం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.